పేరు రాయిపాటి ప్రసన్న. మాది గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకూరు గ్రామం. నేను బీకామ్ చదువుకున్నాను. ఈ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండి ఖాళీగా ఏం చేద్దాం అనేసి నేను ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాము, ఏదన్నా సరే ఫినాన్షియల్ సపోర్ట్ ఉండేలాగా ఫినాన్షియల్ నేను సొంతగా సంపాదించుకోవడానికి ట్రై చేద్దాము అనే ఆలోచనతో నేను రీసెర్చ్ చేశాను అనమాట. అలా చూస్తున్నప్పుడు నాకు ఈ మష్రూమ్ కల్టివేషన్ కనిపించింది. సో ఇది కనిపించినప్పుడు ఇది నేను చేయగలనా లేదా, నాకున్న పొజిషన్కి ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఇది సరిపోతుందా లేదా అనేది మొత్తం అంతా చూసుకున్న తర్వాత నేను యూట్యూబ్లో దీని గురించి మొత్తం చూసిన తర్వాత విజయవాడలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. దీని గురించి ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఫస్ట్ ఒక 2 kgs తోటి నేను ఇది స్టార్ట్ చేశాను. మష్రూమ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. నేను పెంచేది మిల్కీ మష్రూమ్ అండి. ఇది మన ఇండియన్ వెరైటీ ఆఫ్ మష్రూమ్ అనమాట. దీని పేరు వచ్చేసి క్యాల్సైబా ఇండికా అంటారు, సైంటిఫిక్ నేమ్. ఈ మిల్కీ మష్రూమ్ని ఎవరైనా సరే మన ఇంట్లోనే పెంచేసుకోవచ్చు. దీని కల్టివేషన్ కూడా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా దీనికి కావాల్సినవి గడ్డి, ఇంకా స్పాన్ అవసరం ఉంటుంది. ఒక డార్క్ రూమ్ అండ్ లైట్ రూమ్ కావాలి. ఇంకా టెంపరేచర్, హ్యూమిడిటీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే దీని కల్టివేషన్ చాలా ఈజీ అవుతుంది. మనకి వచ్చే క్వాలిటీ కూడా మష్రూమ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. డార్క్ రూమ్లో బెడ్స్ 21 days ఉన్న తర్వాత లైట్ రూమ్కి తీసుకొస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బెడ్స్ని హాఫ్గా కట్ చేసి దాని మీద కేసింగ్ సాయిల్ వేస్తాము. కేసింగ్ సాయిల్ వేసిన తర్వాత 10 days వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ ఇచ్చిన తర్వాత విదిన్ 1 week మనకి క్రాప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత క్రాప్ తీసి మార్కెట్ చేస్తాం. ఇది వచ్చేసి 20 by 10 రూమ్ అనమాట. ఈ రూమ్లో నేను 3 అడుగుల వెడల్పు అండ్ 10 అడుగుల పొడవు ఉన్నటువంటి ర్యాక్స్ని తయారు చేసుకున్నాను. ఇవి వచ్చేసి బ్యాంబూ ర్యాక్స్. ఎందుకు బ్యాంబూ ర్యాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇవి తక్కువ కాస్ట్తో అయిపోతాయి మిగతా ర్యాక్స్తో చూసుకుంటే మనకి. ప్లస్ మనకి చాలా అఫోర్డబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఈ బ్యాంబూ ర్యాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీటి మీద 150 బెడ్స్ వరకు నాకు ఈ రూమ్లో సరిపోతాయి. ఈచ్ బెడ్ నుంచి నాకు 1 kg మష్రూమ్ వస్తుంది. డైలీ 3 to 4 kgs మష్రూమ్స్ తీస్తాను. సో నేను కేజీ 300 అమ్ముకుంటాను. నాకు డైలీ 1000 to 1200 వస్తాయి. ఈజీలీ మంత్లీ 30,000 పైనే వస్తాయి నాకు. నేను వచ్చేసి 14 by 22 సైజ్ కవర్ యూస్ చేస్తాను. ఒక్కొక్క కవర్లో వచ్చేసి 200 grams స్పాన్ పడుతుంది, 3 kgs ఎండుగడ్డి పడుతుంది. సో ఇక్కడ బెడ్ మైసీలియం అంతా ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పెడతాం అనమాట. నేను ఈ రూమ్లో వచ్చేసి 100 to 150 బెడ్స్ పెడతాను. ఒక్కొక్క బెడ్ నుంచి 1 kg మష్రూమ్ వస్తుంది. డైలీ 3 to 4 kgs మష్రూమ్స్ నాకు వస్తాయి. ఓవరాల్గా మనకి ఫస్ట్ క్రాప్ రావడానికి 40 days టైం పడుతుంది. ఆ తర్వాత క్రాప్ సైకిల్ కంప్లీట్ అవడానికి 60 days పడుతుంది. లైట్ రూమ్ మెయింటెనెన్స్ వచ్చేసి మనం మష్రూమ్ బెడ్స్ ఇక్కడ పెట్టిన తర్వాత 12 hours వరకు మనం లైట్స్ ఇవ్వాలి. సో అందుకు నేను LED లైట్స్ యూస్ చేసి వీటన్నిటికీ లైటింగ్ ఇస్తాను అనమాట. ఆ తర్వాత డైలీ ట్వైస్ మనం వాటరింగ్ చేసుకోవాలి అండ్ హ్యూమిడిటీ, టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఈ రూమ్లో వచ్చేసి 30 to 35 degrees అనేది మెయింటైన్ అవ్వాలన్నమాట టెంపరేచర్. అండ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి నేను హ్యూమిడిఫైర్ యూస్ చేస్తున్నాను. టెంపరేచర్ మనకున్న వాతావరణానికి ఆటోమేటిక్గా అది మెయింటైన్ అయిపోతుంది. ఏ పంట అయినా సరే ఎవరైనా పండించవచ్చు, కానీ ప్రతిదాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత పండించినా కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఎంత పండించి యూజ్ ఉండదు. సో నేను మష్రూమ్స్ వచ్చిన ఒక 1 week ముందలే ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ ఇంకా ఆర్గానిక్ స్టోర్స్ దగ్గరికి వెళ్ళేసి మష్రూమ్స్ గురించి నేను ముందే ఆర్డర్స్ తీసుకొని నా మష్రూమ్స్ని 200 grams చొప్పున ఇక్కడ సప్లై చేస్తూ ఉంటాను. మష్రూమ్స్కి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మష్రూమ్ లో క్యాలరీ ఫుడ్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఇంకా హెల్తీ కూడాను, ఆల్టర్నేట్ ఫర్ నాన్ వెజ్. ఇది మనకు వచ్చే ఇన్కమ్ అనేది మనం ఎన్ని బెడ్స్ పెడుతున్నామో దాని నుంచి ప్రొడక్షన్ ఎంత వస్తుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కల్టివేషన్ అనేది ఎవరైనా సరే చేయొచ్చు. జాబ్లెస్ యూత్, ఇంకా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, ఎవరైనా 2-3 ఇంట్లో ఉన్న వాళ్ళే కలిసి కూడా చేసుకోవచ్చు. మన ఈ కుటుంబ అవసరాలకి అమౌంట్ మనకి వచ్చేస్తుంది దీని నుంచి. అండ్ ఈ కల్టివేషన్లో అనేది కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు పూర్తిగా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలా చేయాలి, దీని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది మీ దగ్గర ఉన్న ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేస్తే చాలా బెటర్ అనమాట. లేదంటే కల్టివేషన్ టైంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా లూజ్ అవ్వాల్సి వస్తుంది. సో ముందుగా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తే చాలా బెటర్. మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంత చేశాక మార్కెటింగ్ లేకపోతే అంత యూజ్లెస్ అవుతుంది. సో మార్కెటింగ్ విషయంలో కూడా మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మార్కెటింగ్ దేనికైనా సరే చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ మీద మంచి పట్టుంటే మనం పెట్టుకున్న 150 బెడ్స్ నుంచి ఈజీగా మంత్లీ 30,000 to 40,000 అనేది ఎర్న్ చేసేసేయచ్చు. మష్రూమ్ కల్టివేషన్లో ఇది సెకండ్ ఫేజ్. అంటే గడ్డి స్టెరిలైజేషన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత బెడ్స్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఈ బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్పాన్ యూస్ చేస్తాం. ఇంకా
ఎండుగడ్డి ఆరబెట్టింది యూజ్ చేస్తాము. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఆరబెట్టినటువంటి ఎండుగడ్డి. ఇంకా ఇది 14/22 సైజ్ ఉన్నటువంటి పాలీ కవర్ యూజ్ చేస్తాం బెడ్ ప్రిపరేషన్కి. ఫస్ట్ మనం స్పాన్ని ప్లేట్లో వేసుకుంటాం. మనకి ముందు క్వాలిటీ స్పాన్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్. ఈ స్పాన్ని నేను 120 రూపీస్కి పర్చేస్ చేసుకున్నాను. ఇది ప్రైవేట్ ల్యాబ్ నుంచి వచ్చింది. అండ్ IIHRలో అయితే మనకి ఇది 80 రూపీస్కే అవైలబుల్ ఉంటుంది. మనం ఎంత క్వాలిటీ స్పాన్ తీసుకుంటే మనకి మష్రూమ్లో క్వాలిటీగా వస్తాయి అన్నమాట, అంత మంచిది. స్పాన్ని ముందు ఇలా బ్రేక్ డౌన్ చేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి కవర్ని ఇట్లా ముందు రఫుల్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్డ్ ఎండ్లో రఫుల్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఒక 1/2 to 1 ఇంచ్ వదిలేసి మనం బ్యాండ్ వేసుకోవాలి. బ్యాండ్ వేసుకున్న తర్వాత కవర్ని ఇట్లా రివర్స్ చేసుకొని కింద బేస్ ఇలా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు బెడ్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం అడుగు లేయర్ అనేది స్పాన్ వేసుకోవాలన్నమాట. స్పాన్ వేసుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్నటువంటి గడ్డిని తీసుకోవాలి. ఈ గడ్డిలో మనకి 60 to 70% మాయిశ్చర్ అనేది ఉండాలి. అంతకు మించి ఉంటే బెడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది, గ్రీన్ మోల్డ్ వస్తుంది. సో మనకి మాయిశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 60 to 70% ఉన్న మాయిశ్చర్ని మనం చూసుకోవాలి, ఉండేలా మెయింటైన్ చేసుకోవాలి గడ్డిలో మనం. స్పాన్ వేసుకున్న తర్వాత ఒక 3 ఇంచెస్ వరకు మనం గడ్డితో ఫిల్ చేసుకోవాలి బ్యాగ్ని. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ స్పాన్ వేసుకోవాలి పైన. సైడ్స్ వేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఖచ్చితంగా స్పాన్ వేయాలి. దీని మీద మళ్ళీ గడ్డి లేయర్ వేసుకోవాలి. గడ్డి బిల్ చేసిన తర్వాత ఇది సెకండ్ లేయర్ స్పాన్ వేస్తున్నా. ఫస్ట్ సైడ్స్ ఇలా ఫిల్ చేసుకొని ఆ తర్వాత మధ్యలో స్పాన్ వేసుకోవాలి. దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి గడ్డి. ఇప్పుడు థర్డ్ లేయర్ స్పాన్ వేస్తున్నాం. ఇలా మనం 5 లేయర్స్ స్పాన్ లేయర్స్ అనేవి వేసుకోవాలి ఈ బ్యాగ్కి. ఇప్పుడు మనం బ్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు కూడా స్పాన్ ఖచ్చితంగా వేయాలి. క్లోజింగ్ అప్పుడు కూడా 5 లేయర్ స్పాన్ వేసేసుకొని
ఆ తర్వాత బెడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా టైట్గా బ్యాండ్ వేసేసుకొని బెడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీటికి మనం ఈ స్పాన్ వేసాం కదా, ఇదే మనకి మష్రూమ్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది బ్రీత్ చేసుకోవడానికి మనం హోల్స్ పెట్టుకోవాలి, ఏరేషన్ అనేది జరగటం కోసం. సో ఏరేషన్కి నేను అది యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా స్టెరిలైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా స్టెరిలైజ్ చేసేసుకుని ఇప్పుడు ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత నేను డేట్ వేసుకున్నాను. సో మనకి 21 days ఇది కంప్లీట్ అయిందని తెలియటం కోసం ఇలా డేట్ వేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఫిల్ చేసుకున్న బెడ్ని మనం హోల్స్ పెట్టుకుని డేట్ వేసుకున్న తర్వాత దీన్ని మనం డార్క్ రూమ్లో పెట్టేసుకోవాలి. ఇది మా డార్క్ రూమ్. ఓకే, ఇక్కడ చెప్తాను. ఈ బెడ్స్ చూస్తారా, ఈ బెడ్స్ పెట్టేసి 1 week అవుతుంది. ఇవి పెట్టి 2-3 days అవుతుంది. మనకి ఫస్ట్ డేకి ఇట్లా ఎటువంటి ఫార్మేషన్ ఏం తెలియదు అనమాట. సెకండ్ డేకి ఇట్లా లైట్గా చెమ్మబడుతుంది బెడ్స్కి. ఆ తర్వాత మెల్లగా స్పాన్ ఇట్లా విప్పారటం మనకు అర్థమవుతుంది. దీని థ్రెడ్డింగ్ అంటారు. ఇలా ఎక్స్పెండ్ అయిన తర్వాత ఫుల్గా బెడ్స్ అన్నిటికీ ఈ విధంగా మొత్తం అంతా ఫామ్ అయిపోతుంది. దీని మొత్తాన్ని మైసీలియం అంటారు. దీన్ని మనం 21 daysకి మనకి ఇట్లా ఫామ్ అవుతుంది. దీన్ని మనం లైట్ రూమ్కి తీసుకెళ్ళి కట్ చేసుకొని కేసింగ్ చేసుకోవాలి. డార్క్ రూమ్లో వచ్చేసి బెడ్స్ 21 days ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 25 to 30 degrees ఉంటుంది. డార్క్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనుక బెడ్స్ మనకి కరెక్ట్గా ఫామ్ అయితే ఇంకా ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. క్రాప్ అనేది మనకి బాగా వస్తుంది. చాలా హైజీన్ కూడా మెయింటైన్ చేసుకోవాలి ఈ రూమ్ని మనం. రూమ్లో మనకి రూమ్ అనేది మెయింటెనెన్స్ సరిగా లేకపోతే, హైజీన్గా లేకపోతే కంటామినేషన్ వస్తుంది. కంటామినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బెడ్కి మనం ఏదైనా కంటామినేషన్ అంటే గ్రీన్ మోల్డ్ కానీ బ్లాక్ మోల్డ్ కానీ అలా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వెంటనే దాన్ని ఐసోలేట్ చేసేసి పక్కన పడేయటం అలా చేసుకోవాలి. వీటితో కలిపి మాత్రం ఉంచకూడదు. దానివల్ల ఏంటంటే మిగతా బెడ్స్కి కూడా కంటామినేషన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, బెడ్స్ పాడైపోతాయి.